అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి August 6, 8:30 అప్డేట్ అండి. మీరు చూసుకోవచ్చు ఏదైతే గణేషుని యొక్క ఏదైతే మట్టి వర్క్ ఉందో మీకు కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో అది నేను డీటెయిల్ చూపిస్తాను. మీరు చేయాల్సినంత ఒకటే ఎండ్ వరకు చూడండి వీడియో, అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లాగ్లోకి వెళ్ళిపోయే ముందు వచ్చిన రిక్వెస్ట్, నేను పెట్టే వీడియో మీకు రీచ్ కావాలి అంటే మీరు ప్రాపర్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ షార్ట్ డ్యూరేషన్లో ఫుల్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో టు అవర్ వ్లాగ్. గైస్ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకి రాముడి విగ్రహం ఉందో మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే అండ్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో మీరు గణేశుడికి రైట్ సైడ్ సెట్ చేసుకుంటారు. మీరు చూసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి ఎవరైతే అన్నవాళ్ళు ఉన్నా అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు. మీరు చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క రైట్ సైడ్ అప్డేట్ అండి. అండ్ ఏదైతే ఈ అప్డేట్ ఉందో మనకి ఇది వచ్చేసి మనకు ఓన్లీ మట్టి ఫినిషింగ్ వరకే జరుగుతుంది. మీరు చూడొచ్చు మట్టి ఫినిషింగ్ వరకే జరుగుతుంది. సో ఏదైతే మనకి శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి గణేష్ యొక్క రైట్ సైడ్ అప్డేట్ అండి. సో అండ్ యాజ్ యూజువల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే గడ్డికి సంబంధించిన వర్క్ అయితే అన్నవాళ్ళు చేస్తున్నారు. సో దీంతోనే మనకి ఏదైతే విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే వాళ్ళు తీసుకొని చేస్తారు. సో అండ్ మెయిన్ గణేషుడికి వచ్చేసరికి ఏదైతే మనకు వర్క్ ఉందో అది మట్టికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఇది వచ్చేసి రాహుకేతువులకు సంబంధించిన వర్క్ అని మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి నిన్ననే కంప్లీట్ అయిపోయింది, బట్ నేను ప్రాపర్గా చూపించలేదు. సో ఇవాళ అయితే మనకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకి రాహుకేతువులకు సంబంధించిన వర్క్ అండి. అండ్ మనకి ఏదైతే గణేషుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ ఉందో అది మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ప్రీవియస్గా ఏదైతే నేను బ్లాగ్లో చూపించానో అలానే ఉంది. ఇంకా దీనికి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ దీనికి రైట్ సైడ్ లో మనకైతే వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. మీరు చూడొచ్చు. అండ్ చూసుకోవచ్చు విగ్రహాలకు సంబంధించిన మనకి పేజ్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి వెనకాల అప్డేట్ అండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే మెజర్మెంట్స్తో వీళ్ళైతే ప్రాపర్గా ప్రొఫెషనల్గా వీళ్ళు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి విగ్రహాన్ని యొక్క తలభాగం అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి మెయిన్ విగ్రహం ఉందో ఒకసారి మెయిన్ విగ్రహం దగ్గర ఇంకా మెయిన్ వర్క్స్ ఉన్నాయని చూసుకుందాం ఒకసారి. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ విగ్రహానికి సంబంధించి నేను జూమ్ చేస్తాను. మనకైతే తలలు ఏవైతే ఉన్నాయో తలలు అయితే ఫిక్స్ చేశారో దానికి సంబంధించిన మట్టి వర్క్ కూడా అయిపోయింది. సో కిందికి వచ్చేస్తే మనకు తొండం దగ్గర కూడా మనకు వర్క్ అయితే అయిపోయింది. అక్కడ ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ పుట్ట భాగంకి వచ్చేసరికి కూడా అక్కడ కూడా అయిపోయింది. అండ్ లెగ్స్కి వచ్చేసరికి కూడా మనకు అయిపోయింది. సో ఏదైతే మనకు ఆ గణేషుని యొక్క పైన నాగుపాములు వస్తాయో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా కాలేదు. సో ఒకసారి నేను ఫుల్గా చూపిస్తానండి, ఒకసారి చూడండి. మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాహుకేతు అండ్ రైట్ సైడ్ వచ్చేసి శ్రీరాముడు. సో ఏదైతే కింద నుండి చూసుకోవచ్చు మనకు మట్టి వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మీకైతే ముందు మనకి కట్టెలు ఉండడం వల్ల మనకు కనబడలేదు, బట్ ఇప్పుడైతే కొంచెం మట్టి వర్క్ అయింది కాబట్టి మనకి ప్రాపర్గా కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహం యొక్క అప్డేట్ అండి. ఒకసారి మనకి రాహుకేతువుల వెనకాల అండ్ విగ్రహం వెనకాల చిన్న వర్క్ అయితే జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే విగ్రహం వెనకాల అంటే రాహుకేతు విగ్రహం వెనకాల అండ్ ఏదైతే మనకు మెయిన్ విగ్రహం ఉంటుందో విగ్రహం రైట్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఏదైతే కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. సో మనకు ఏదైతే విగ్రహానికి రైట్ సైడ్ ఉంటుందో అంటే విగ్రహానికి ముందు నుండి ఆపోజిట్ లో రైట్ అండ్ విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే మనకి ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ లాగా అండ్ రైట్ సైడ్ కొంచెం ఫెన్సింగ్ లాగా వస్తుందో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ ఐరన్ ఉందండి. సో దీనిపైన మనకి మట్టి వర్క్కి సంబంధించిన అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ అప్డేట్ అండి.
అండ్ గైస్ మీరు ఇది చూసుకోవచ్చు, మనకి ఏదైతే గణేశుడు ఉందో గణేశుడు యొక్క లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే మనకి సాల్వకు సంబంధించింది ఉంటుందో, అంటే మనకి అది ఉంటుంది కదా, సో అది ప్రాపర్గా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో అది కలరింగ్ అయిపోయాక మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి ఇవాళ బ్లాగ్ అండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి జై.